అండి. ఈరోజు కోప్టా యాక్ట్ సంబంధించి పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి విక్రయాలకు సంబంధించి అవి ప్రోడక్ట్స్ నుంచి వచ్చే హెల్త్ హజార్డ్స్ గురించి కూడా అవేర్నెస్ తీసుకురావడము, అదేవిధంగా ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైనా డీవియేషన్స్ ఏమైనా ఉన్నా వాటికి సంబంధించి కూడా ఈరోజు స్టేట్ నుంచి టీం రావడము, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈరోజు కొన్ని చోట్ల కూడా మనం రైడ్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడైనా కానీ ఈ పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ఏదైనా సరే ప్రభుత్వ విద్యాలయాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరలో 100 మీటర్ల లోపల ఎక్కడైనా ఉన్నా లేదు ఇలాంటి ఉత్పత్తులకు సంబంధించి క్లియర్ కట్ ఇండికేషన్ హెల్త్ హజార్డ్స్ ఇండికేషన్స్ డిస్ప్లే లేకపోయినా వీటందరి మీద కూడా మనము చట్టపరంగా వాళ్ళకి పెనాల్టీలు వేయడము, అదేవిధంగా వాటిని ఆ ప్రోడక్ట్స్ ఏదైనా అనాథరైజ్గా ఉన్నా కూడా వాటిని అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా వీటి యొక్క ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటివి చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు ఇలాంటి వాటికి హెల్త్ హజార్డ్స్ ఉన్న దృష్ట్యా వాటిని వాడకంలో కూడా నిషేధం ఉన్నది. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మే వాళ్ళు కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా వాటి మీద అవగాహన కలిగి ఉండాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు కోర్టు డౌన్ నేను ఆరోగ్య శాఖలో ఎన్సిడి సెక్షన్లో స్టేట్ లీగల్ ఆఫీసర్గా ఉన్నాను. నా హోదా స్టేట్ లీగల్ అడ్వైజరు. ఈ కాట్పా చట్టాన్ని అమలు పర్యవేక్షణలో ఉండేటటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా కూడా ఉన్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేట్ లీగల్ అడ్వైజర్గా, అంటే ఈ కాట్పా అనే చట్టం ఎలా ఉంది, ఈ చట్టం యొక్క అమలు తీరు ఈ చిత్తూరు జిల్లాలో ఎలా ఉంది, చట్టం పైన అధికారులకు ఎలాంటి అవగాహన ఉంది, చట్టం అమలు పరిచేటప్పుడు ఎవరైతే ఈ చట్టాన్ని అతిక్రమిస్తారో అంటే లా ఆఫ్ వైలేటర్స్, ఈ కాట్పా చట్ట వైలేటర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వైలేషన్స్ ఉన్నాయి, ఆరోగ్య సూచికలు లేవా, అనారోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు ఏమైనా అమ్ముతున్నారా, ఈ పన్ను ఎగవేతదారులు ఎవరైనా ఉన్నారా, పన్ను కట్టకుండా మార్కెట్లోకి ఏమైనా ఈ ధూమపాన చట్టాలు ఏమైనా వస్తున్నాయా, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఈ ఉత్పత్తుల అమ్మకాలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయా లేవా, బాలబాలికలకి చిన్నపిల్లలకి అంటే 18 ఏళ్ళ లోపు పిల్లలకి ఏమన్నా ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నారా, లేదా ఎలాంటి ఉత్పత్తులు అమ్మేటటువంటి షాపుల్లో ఎవరన్నా మైనర్ పిల్లలు పనిచేస్తున్నారా అనే దాని మీద నిరంతరం పర్యవేక్షించడం అనేది నా యొక్క విధుల్లో భాగము. నా యొక్క సహచర సిబ్బందితో పాటు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక ఏరియాని ఎన్నుకొని మాకు గవర్నమెంట్ ఆదేశాలు ఉంటాయి, ఏ ఏరియాలో ఏ రోజు ఎలా చేయాలనే దాని మీద మాకు ఉత్తర్వులు ఉంటాయి. ఆ ఉత్తర్వులను అనుసరించి ఎలాంటి షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, విద్యాలయాలకి, దేవాలయాలకి, ప్రభుత్వ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉత్పత్తులు అమ్ముతున్నారా అనే దాని మీద మేము ఒక పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా దీన్ని చట్టాన్ని అమలు తీరును పరిశీలిస్తూ ఉంటాం. అందులో భాగంగా చిత్తూరుకి రావడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఈ చట్టం యొక్క అమలే కాదు, ఈ చట్టం అమలు పరిచే క్రమంలో ఎవరైనా వైలేటర్స్ ఉంటే 200 రూపాయల వరకు జరిమానా విధించేటటువంటి అధికారాలన్నీ కూడా మాకు చట్టంలో మాకు ఇచ్చి ఉన్నారు. తర్వాత ఇందులో పెద్ద మొత్తంలో ఏదైనా ట్రాన్స్పోర్ట్ జరిగినా కూడా, పెద్ద మొత్తంలో ఎవరైనా ఇందులో ఇలాంటి ఉత్పత్తుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక మేము సంబంధిత వ్యక్తులపై అధికారులకి ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయమని కూడా మేము ఆదేశాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని గతంలో కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇదంతా నిరంతర ప్రక్రియగా జరుగుతూనే ఉంది. ఈరోజు స్పెషల్ డ్రైవ్గా కండక్ట్ జరిగింది. దీనికి ఈరోజు ఆ రోజు అంటూ ఏముండదు, 24 గంటలు ఈ ఉత్పత్తులపై ఎప్పుడు నిఘా ఉంచుతూనే ఉంటారు సంబంధిత అధికారులు. కానీ ఈరోజు ఏంటంటే ఒక ఏరియాని ఒక ప్రాంతాన్ని చూజ్ చేసుకొని ఆ ప్రాంతంలో విద్యార్థులకి ఎలా ఉంది వాడకాన్ని, విద్యార్థుల్లో ఈ ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించడం అనేది ఈ చట్టం యొక్క ప్రధానమైన అంశం. దానికి మా పోలీసు వారు బాగా సహకరించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి, మా ఎన్సిడి సెక్షన్ నుంచి, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోగ్రామ్ ఆఫీసరు, మా సైకాలజిస్టు, సోషల్ వర్కర్ కూడా సిబ్బంది అంతా ఉన్నారు. కాబట్టి మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రజల్లోకి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించి ఈ చట్టం పట్ల అవగాహన కల్పించాలనేది నా యొక్క ముఖ్యమైన వినతి.